ఇదం బ్రహ్మం సంస్థ తరఫున మనం ఎన్నో వైద్య విజ్ఞాన అవగాహన వీడియోస్ మనం రికార్డ్ చేస్తున్నాము. వాటిలో భాగంగా ఈరోజు ఇదం బ్రహ్మం ఆఫీస్కి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ కిడ్నీ వ్యాధి నిపుణులు శ్రీ డాక్టర్ బొప్పరాజు శ్రీనివాసరావు గారు వచ్చారు. వారు మ్యాట్రిక్స్ హాస్పిటల్కి డైరెక్టరు. గత 20 సంవత్సరాలుగా వారు ప్రముఖ వైద్యులుగా పేరు గడించారు. మ్యాట్రిక్స్ హాస్పిటల్ మేదీపట్నంలో ఒక బ్రాంచ్ ఉంది, రామంతపురంలో ఒక బ్రాంచ్ ఉంది. మనకు డాక్టర్ ప్రవీణ్ గారు ఒక 1 year బ్యాకే అశ్విని సేవా కార్డు తోటి మ్యాట్రిక్స్ మేదీపట్నంకి హాస్పిటల్ బ్రాంచ్ యొక్క ఎంపానల్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డాక్టర్ శ్రీనివాస్ గారు కూడా మన రామంతపూర్ బ్రాంచ్కి ఎంపానల్మెంట్ ఇచ్చారు. వీరు మన అశ్విని సేవా కార్డు సభ్యులకి 10 to 30% డిస్కౌంట్ ఒక కొన్ని విభాగాల్లో కొంత పర్సెంటేజ్ చొప్పున ఆఫర్ ఇచ్చారు. అది ఆల్రెడీ మన సభ్యులు అవైల్ చేసుకుంటున్నారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మన అందరి సంక్షేమం కోరి అందరికీ ఒక వైద్య ఈ పర్టికులర్ కిడ్నీకి సంబంధించిన డిసీజ్కి సంబంధించి ఒక అవగాహన రావాలి. దానికోసం అవగాహన కల్పించాలి. ఈ వ్యాధి బారిన పడకుండా, వ్యాధి వచ్చిన తర్వాత బాధలు పడేదానికంటే వ్యాధి బారిన పడకుండా కాపాడుకునేందుకు వారు ఈ వీడియోస్ రికార్డ్ చేద్దామని చెప్పి కోరగానే ఒప్పుకున్నారు. వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ డాక్టర్ శ్రీనివాసరావు గారిని పరిచయం చేస్తున్నాం మన సభ్యులకి. ఇప్పుడు నమస్కారం అండి. నా పేరు బొప్పరాజు శ్రీనివాసరావు. వృత్తిరీత్యా కిడ్నీ స్పెషలిస్ట్. గత 20 ఏళ్లుగా నేను రామంతపూర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇదం బ్రహ్మం సంఘంతో పరిచయం గత కొన్ని వారాలుగా పెరిగింది. దీని ద్వారా సమాజానికి మరింత చేరువ అవ్వడానికి మాకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే వృత్తిపరంగా డాక్టర్గా హాస్పిటల్లోనే చాలా సమయం గడిపే మాకు సొసైటీ తోటి ఎక్కువ ఇంటరాక్షన్ తగ్గిపోయి నేడు ప్రబలుతున్న కిడ్నీ వ్యాధి లాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్, అంటే జీవనశైలి వల్ల వచ్చే వ్యాధుల పట్ల అవగాహన పెంచడానికి మాకు క్లినిక్లో హాస్పిటల్లో చెప్పడం కన్నా సమాజంలోకి వచ్చి దీని గురించి చర్చించడం బెటర్ అనిపించి ఈ అవకాశాన్ని మేము తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఇన్ఫెక్షస్ డిసీజెస్ గురించి నివారించవచ్చు, నిర్మూలించవచ్చు. అంటే క్రిమిదోషం, అది మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఇంకేదైనా వ్యాధి కావచ్చు. కానీ జీవనశైలి అంటే గత 20-30 ఏళ్లుగా మన సమాజంలో మనం బతుకుతున్న తీరు, తింటున్న తిండి, తగ్గిన వ్యాయామం, ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నిటి వల్ల వచ్చే వ్యాధులలో మొట్టమొదటిది మనకు అందరికీ తెలిసింది గుండె వ్యాధి. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి భయపెట్టేవి, క్యాన్సరు చాలా ఉన్నాయి. అందులో ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలలో చాలా ఎక్కువగా సైలెంట్గా చాప కింద నీరులాగా పాకే వ్యాధి కిడ్నీ వ్యాధి. ఇది ఎంతవరకు పాకిందంటే నేడు మన నగరీకరణ వల్ల తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో ఎటు చూసినా మన చుట్టూ ఒక 4 చూస్తే అందులో ఒకడు కిడ్నీ వ్యాధి పట్ల రిస్క్ ఉన్నవారో లేకుంటే కిడ్నీ వ్యాధి వల్ల బాధపడుతున్నవారో అయ్యే ఛాన్స్ ఎక్కువైపోయింది. సో ఇటువంటి పరిస్థితులలో దీన్ని సంఘంలో చర్చించి సంఘంలో మన సమాజంలో దీని పట్ల అవగాహన పెంచుకోకుండా దీన్ని తగ్గించడం అసాధ్యం. మందులతోటి, ఇంజెక్షన్లతోటి, జస్ట్ డయాలసిస్ చేయడంతో ఇది నివారించలేము. దీనికి ఇంపార్టెన్స్ ఎందుకు ఇంత అంటే ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి CKD అనేది 10-11% ఉంది. భారతదేశానికి వచ్చేసరికి నగరాలలో అది 17% వరకు వచ్చింది. మనము 2 అడుగులు ముందేసి మన రాష్ట్రాలలో దాన్ని 23-24% తెచ్చుకున్నాము. ప్రతి 4 ఒకడు కిడ్నీ వ్యాధి బారిన పడే పరిస్థితి వచ్చింది. ఇలాగే వెడితే
మన పరిస్థితులు మన ఆరోగ్య స్థితి ఏమవుతుందో అనేది ఆలోచించుకోవడానికే భయపడే పరిస్థితులు వచ్చే అవకాశం వచ్చే 10-15 ఏళ్లలో వచ్చి కనబడుతుంది. కాబట్టి దీని గురించి మాట్లాడకుండా చర్చించకుండా అందరికీ అవగాహన లేకుండా నిర్మూలించలేము. కాబట్టి ఇదే సమయం మనం తస్మాత్ జాగ్రత్త అని దీని పట్ల నాలెడ్జ్ పెంచుకోవడానికి. వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా వచ్చే అవకాశాలు ఈరోజు పెరుగుతున్నాయి కదా, మనకు ఎవరికి కిడ్నీ వ్యాధి ఉంది అనేది ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ 23-24% జనాభాకి ఈ రిస్క్ ఉందని తేలాక అసలు ఎవరికి రిస్క్ ఉంది అంటే జీవనశైలి వల్ల వచ్చే వ్యాధులు. నెంబర్ 1 మనం పెద్దవాళ్ళలో మాట్లాడుకుందాం. వయస్కులలో మాట్లాడుకుంటే పిల్లలకు సెపరేట్ కారణాలు ఉండొచ్చు. పెద్ద వయసు వారికి అడల్ట్స్కి కిడ్నీ వ్యాధి రావడానికి కారణం నెంబర్ 1 మధుమేహం, షుగర్ వ్యాధి. నెంబర్ 2 అధిక రక్తపోటు, హై బీపీ. నెంబర్ 3 మూత్రంలో ప్రోటీన్ లీక్ అయి కిడ్నీలోనే జనించే కొన్ని వ్యాధులు. నెంబర్ 4 నొప్పి మాత్రలు ఓవర్ ద కౌంటర్ ఇష్టమాత్రంగా కొనుక్కొని వేసుకొని అలవాటు చేసుకొని కిడ్నీలు పాడు చేసుకునే వల్ల. నెంబర్ 5 కిడ్నీలలో రాళ్ళు. నెంబర్ 6 జెనెటిక్ అంటే జన్యుపరంగా తాతల నుంచి తరాల వెంబడిగా వచ్చేవి. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకోవాలంటే మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, నొప్పి గోళీల వాడకం వల్ల కిడ్నీ వ్యాధి ఎక్కువగా ప్రబలుతోంది. ఎందుకు? ఈ అధిక రక్తపోటు, మధుమేహం అనే జంట దొంగల వల్ల మిగతా అన్ని వ్యాధులు వచ్చే అవకాశం రిస్క్ పెరుగుతోంది. అది గుండె వ్యాధి కావచ్చు, అది మెదడుకు సంబంధించిన వ్యాధులు కావచ్చు, అది కొలెస్ట్రాల్ కావచ్చు, అది జాయింట్కి సంబంధించిన వ్యాధి కావచ్చు, అది బరువు పెరగడం కావచ్చు, అలాగే కిడ్నీ వ్యాధి కావచ్చు. ఈ నొప్పి వ్యాధులు, నొప్పికి సంబంధించిన మెడిసిన్ అంటే డోలో, పారాసిటమాల్ అవి కూడా వస్తాయా ఇందులో? ఇప్పుడు మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, కిడ్నీలో రాళ్ళు ఇవన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, అంటే మనకు అర్థమైపోతుంది. కానీ నొప్పి మాత్రల వల్ల అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది చాలా రకాల నొప్పి మాత్రలు ఉన్నాయి మన సమాజంలో. మన దగ్గర అలవాటు ఏంటి అంటే ఏదైనా తలనొప్పో, నడుము నొప్పో, కాలు నొప్పో రాగానే లోకల్ మెడికల్ షాపుకు పోయి టక్కున అతనికి ఓ మాట చెప్పి 2 మాత్రలు వేసుకోవడం, అది తగ్గగానే అదే ట్యాబ్లెట్ మళ్ళీ తెచ్చుకొని వేసుకోవడం. ఇందులో NSAID అనే టైప్ మాత్రలు ఉంటాయి, NSAID అని. అందులో మనం చూసేవి బ్రూఫెన్, నైస్, అసిక్లోఫినాక్, డైక్లోఫినాక్ లాంటి మందులు. వీటి వల్ల ఎక్కువ కిడ్నీ డ్యామేజ్కి ఆస్కారం ఉంటుంది. పారాసిటమాల్, ట్రామడాల్, అల్ట్రాసెట్ లాంటి కొన్ని వేరే రకమైన మాత్రలు విపరీతంగా ఏళ్ల తరబడి వాడితే వాటి వల్ల కూడా రిస్క్ ఉంటుంది. కానీ కంపేర్ చేస్తే ఆ NSAID మందుల కన్నా ఇది తక్కువ రిస్క్. కాబట్టి సమాజంలో మిగిలిన రిస్క్ ఫ్యాక్టర్లు పెరిగాయి కాబట్టి కిడ్నీ వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. ఎందుకు దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి? ఒక్కసారి దీనికి మనం అసలు కిడ్నీ వ్యాధి ఎలా దొరకబుచ్చుకోవడం తర్వాత మాట్లాడితే లక్షణాలు, ఇప్పుడు తలలో ఏదైనా ప్రాబ్లం ఉంది, తలనొప్పి ఏదైనా వచ్చి మనం తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. గుండెది దడదడ ఉంది, ఆయాసం ఉంది, ఛాతీ నొప్పి ఉంది, తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలా కాకుండా ఈ కిడ్నీ వ్యాధి స్పెషల్ లక్షణం ఏంటంటే 50% డ్యామేజ్ అయిపోయేంత వరకు అసలు లక్షణాలు రావు. ఏదో కొద్దిగా వీక్నెస్, కొద్దిగా నడుము నొప్పి, కాస్త అప్పుడప్పుడు కాళ్ళవాపు, అటువంటివి దాని మీద దృష్టి పెట్టని లక్షణాలు, నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ తోటి 50% డ్యామేజ్ గడిచిపోతుంది. కాబట్టి తెలిసే వరకే సగం డ్యామేజ్ అయిపోయినాక అప్పుడు ఏమైనా డ్యామేజ్ లిమిటేషన్ అంటే ప్రమాదం నివారణ కాదు, ఇంకా ఉన్నది కాపాడుకోవడం వరకే వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. లక్షణాలు గురించి తర్వాత మాట్లాడుకుంటే కారణాలు అయితే మనం చెప్పినవి. అదే పిల్లలలో పెద్దవాళ్ళకి చెప్పిన లక్షణాలు ఇవి పెద్దవాళ్ళకి చెప్పిన కారణాలు మనం మాట్లాడుకుంటే పిల్లలలో కూడా వస్తుంది. జన్యుపరమైన కారణాలు అంటే తాతల తండ్రుల నుంచి వచ్చింది, పుట్టుకతో వచ్చినప్పుడు అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే అవి పెద్ద పెరిగే వరకు వచ్చే కారణాలు, మూత్రంలో ప్రోటీన్ లీక్ అయ్యి బీపీ వల్ల వచ్చే కారణాలు, ఇలా పిల్లలకు కొన్ని స్పెషల్ కారణాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలలో కూడా ఏదైనా అబ్నార్మల్
ప్రవర్తన ఉంటే దాన్ని ఖచ్చితంగా పీడియాట్రిషియన్కి అంటే పిల్లల డాక్టర్కి ఆ తర్వాత కిడ్నీ స్పెషలిస్ట్కి చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మొదట్లోనే దాని నిర్ధారణ జరిగితే దాని తీవ్రతను తగ్గించే అవకాశాలు మనకు చాలా ఉంటాయి. కొంతమందికి పిల్లలలో బీపీ పెరిగి అది పెరిగిందంటే తెలియక కూడా కిడ్నీ డ్యామేజ్ అవుతున్న సమస్యలు కూడా వస్తుంది. లక్షణాల గురించి మాట్లాడితే సార్, జస్ట్ అలసట, అప్పుడప్పుడు ప్రయాణం చేస్తే కాళ్ళల్లో వాపు రావడం, నడుము నొప్పి, ఇదివరకు చేసినట్టు పని చేసుకోలేకపోవడం, బీపీ సడన్గా చూస్తే ఎక్కువ ఉండడం, ఇవి ప్రముఖ లక్షణాలు. అన్నిటికన్నా ముందు వేరే వృద్ధాప్యం వల్ల కాకుండా, అంటే 60 దాటిన వారు కాకుండా మిగిలిన వాళ్ళకి ప్రాస్టేట్ ప్రాబ్లము, బ్లాడర్ ప్రాబ్లం లేకుండా రాత్రిపూట ఒక్కసారి కన్నా ఎక్కువ మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తే అది కిడ్నీ వ్యాధికి ఫస్ట్ లక్షణం కావచ్చు. ఎందుకు అంటే కిడ్నీ అనౌన్స్ చేయదు నాకు వ్యాధి ఉందని, అది చిన్న క్లూ ఇస్తుంది. రాత్రి కారణం లేకుండా ఇంకా ఏ లోకల్ కారణం లేకుండా ఎవరైనా లేచి 2-3 సార్లు మూత్రానికి వెళ్ళాల్సి వస్తుంది అంటే అది కిడ్నీ వ్యాధికి ఫస్ట్ లక్షణం. ఎందుకంటే కిడ్నీ తన పనితనాన్ని కోల్పోతున్నాను అని చెప్పకనే చెప్తున్నది ఆ సమయంలో. అందుకనే నేటి రోజులలో 30 దాటిన వాళ్ళందరికీ సంవత్సరానికి 2 సార్లు హార్ట్ చెకప్, షుగర్ చెకప్, బీపీ చెకప్తో పాటు కిడ్నీ వ్యాధికి కూడా స్క్రీనింగ్ అవసరం పడే పరిస్థితులు వచ్చాయి. సో లక్షణాలు ఈ మొదటి లక్షణాలు కాకుండా ఇంకా ఏముండొచ్చు? కిడ్నీలు ఏం చేస్తాయి పనులు? మన శరీరాన్ని శుభ్రం చేస్తాయి, మన శరీరంలో రక్తం ఉత్పత్తి చేస్తాయి, మన ఎముకలలో విటమిన్ డి ఉత్పత్తి చేస్తాయి, మన బీపీని నియంత్రిస్తాయి, మన శరీరంలో యాసిడ్ బేస్ బ్యాలెన్స్ను నియంత్రిస్తాయి, మనకు వాపు రాకుండా చూస్తాయి. ఇలా ఎన్నో పనులు చేస్తాయి. ఒక ఇంట్లో ఒక పని మనిషి చేసినన్ని పనులు చేస్తాయి కిడ్నీలు. అటువంటి అవి సరిగ్గా పని చేయనప్పుడు ఇవన్నీ చెడిపోతాయి. సో తల నుంచి కాళ్ళ దాకా ప్రతి అవయవంలో ఏదో ఒక లక్షణం రావచ్చు. సో ఎక్కువ అనుమానంతో స్క్రీనింగ్ చేయించుకొని టెస్ట్ చేయించుకొని దాన్ని దొరకబట్టుకోవడం తప్ప ఈ ఒక్క లక్షణంతో ఉంటుంది అనడానికి స్పష్టంగా లేదు. కాబట్టి 1-2 తప్ప కిడ్నీ వ్యాధిని ముందు దశలోనే దొరకవచ్చుకుంటే మనం మన జీవితాన్ని హాస్పిటల్కి దూరంగా గడిపేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం హార్ట్ చెకప్, బీపీ చెకప్తో పాటు క్రియాటిన్ కూడా చేసుకోవాలి. ఎవరు కిడ్నీ వ్యాధికి ఎక్కువ రిస్క్? 1 ఫ్యామిలీలో కిడ్నీ వ్యాధి ఉంటే, 2 మధుమేహం ఉంటే, 3 అధిక రక్తపోటు ఉంటే, 4 నొప్పి గోళీల వాడకం ఉంటే వేరే ఏ కారణాల వల్ల అయినా, 5 మూత్రంలో ఎప్పుడైనా ప్రోటీన్ లీక్ ఉందని ఎప్పుడైనా ఎవరైనా డాక్టర్ చెప్పి ఉంటే, 6 ఇదివరకు ఎప్పుడైనా వేరే కారణాల వల్ల తాత్కాలిక కిడ్నీ ఫెయిల్యూర్ అయి ఉంటే దాని నుంచి కోలుకున్నా కూడా, ఇవి కొన్ని. 7 భారతదేశంలో ఎన్నో రకాల వైద్య విధానాలు ఉన్నాయి. అందులో మూలికా వైద్యం ఉంది, పసర మందు ఉంది, చెట్ల మందు ఉంది, ఇవి ఎన్నో రకాల మందులు ఉన్నాయి. ఇటువంటి ఏమైనా వైద్య విధానాలు అవలంబించాల్సిన పరిస్థితులు కనుక ఆరోగ్య రీత్యా వస్తే కనుక వారు కూడా కిడ్నీ టెస్ట్ చేయించుకోవాలి. కిడ్నీ టెస్ట్ అనగానే ఎన్నో టెస్టులు ఏం అవసరం లేదు. దీని మీద అవగాహన పెంచడానికి అండ్ ఈజీగా దొరకబుచ్చుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి మార్చి నెల 2వ గురువారాన్ని ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా డిక్లేర్ చేసింది. ఎందుకు అంటే సామాన్యుడికి ఎక్కువ తొందరగా తెలవాలని. ఒకప్పుడు దీన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అనేవారు, దాని పేరు కూడా మార్చి ఆ ఫెయిల్యూర్ అనే పదం నెగటివ్గా కనబడుతోంది. కాబట్టి కిడ్నీ వ్యాధి, దీంట్లో చాలా దశలు ఉన్నాయి అనే దానికి ఈజీగా అర్థమయ్యేటట్టు CKD క్రానిక్ కిడ్నీ డిసీజ్, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి, మనతో ఉండేది, నియంత్రించేది, క్యూర్ లేనిది అని చెప్పాల్సి వచ్చింది. ఈ ప్రపంచ కిడ్నీ దినోత్సవం సమయంలో ప్రతిసారి ఒక అవగాహన పెంచేందుకు ఉంటుంది. కిడ్నీ వ్యాధి దొరకబుచ్చుకోవడానికి సింపుల్ బీపీ చెకప్ పద్ధతిగా ఒక క్లినిక్లోకి వెళ్ళి 10 నిమిషాలు కూర్చొని డాక్టర్ తోటి బీపీ చెకప్, 2 మూత్ర పరీక్ష కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, 3 సీరం క్రియాటినిన్ అనే ఒక బ్లడ్ టెస్ట్. దీనికి అదనంగా మన సమాజంలో
ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్. ఈ 4 తోటి అందులో 2 టెస్టులు, ఒకటి బీపీ చెకప్, ఒకటి యూరిన్ చెకప్, 2 బ్లడ్ టెస్టులు, ర్యాండమ్ బ్లడ్ షుగర్, సీరం క్రియాటిన్. ఇది చేస్తే చాలాసార్లు కిడ్నీ వ్యాధిని దొరకబుచ్చుకోవడానికి, స్క్రీనింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం చాలా టెస్టులు అవసరం లేదు. దీని మీద అనుమానం ఉంటే ఆ పైన కిడ్నీ స్పెషలిస్ట్ను సంప్రదించి, లేకుంటే లోకల్ ఫిజిషియన్ను సంప్రదించి ఇంకా ఎక్కువ టెస్టులకు అవసరం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. కానీ ఈ 4 టెస్టులు అయితే మనకు మండలాల లెవెల్లో కూడా, ఇప్పుడు తాలూకు లెవెల్, మండలాల లెవెల్లో కూడా అందుబాటులోకి వచ్చేసాయి. సో పెద్దగా డబ్బు ఖర్చు అయ్యేది కాదు. అవగాహన ఉండి దాని మీద చిత్తం ఉంటే దృష్టి పెట్టుకోవచ్చు. మన ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉన్నా మనకు రిస్కే, మన కుటుంబంలో కిడ్నీ వ్యాధి ఉన్నా మనకు రిస్కే, నొప్పి గోళీల వాడకం, మోకాళ్ళ నొప్పులో దేనివల్ల అది రిస్కే, పెద్ద వయసు వచ్చింది రిస్కే, హార్ట్ డిసీజ్ ఉంది, లివర్ డిసీజ్ ఉంది, మిగతా వ్యాధులు ఉన్నాయి, అది రిస్క్. సో మనకు అటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే కనుక కిడ్నీ వ్యాధి చెకప్ కంపల్సరీ. సంవత్సరానికి ఒకసారి, ఇంకా మంచిది సంవత్సరానికి 2 సార్లు. రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు. ఇప్పుడు మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఈ వీడియో రికార్డ్ చేయడానికి ఇదం ఆఫీస్ దాకా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మనం ఫర్దర్ ఇంకా దీనికి సంబంధించినవి నెక్స్ట్ వీడియోస్లో చేద్దాం. ఈ వీడియో నిడివిని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని ఇక్కడ కంప్లీట్ చేద్దాము. నేను చూశాను మీ హాస్పిటల్స్లో, మెహదీపట్నంలో కానీ, శ్రీనివాసపురంలో కానీ, మన రామంతపూర్లో కానీ గంటల కొద్దీ పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. అంత విలువైన సమయాల్లో కూడా మీరు వీడియో కోసం అని చెప్పి మాకు అవగాహన కల్పించడం కోసం వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ధన్యవాదాలండి. ఎంతమంది ఎక్కువ మందికి ఈ విషయాలు తెలిస్తే అది వారు అంత ఎక్కువ జాగ్రత్త పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి క్యూర్ లేని వ్యాధులకు అవగాహనే నివారణ. దాని గురించి తెలిస్తేనే జాగ్రత్త పడతాం. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి.